ఓటేసేటప్పుడు కేసీఆర్ గారు చెప్పిండు, చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది, దళిత బంధుకు జై భీమ్ అవుతుంది, మిగిలినది మొత్తం తెలంగాణను అమ్మకదొక్కుతారని చెప్పిండు. విన్నామా మనం? మీరు వినలే. ఈ జిల్లాలో ఈయనకు ఏమైంది? ఇవాళ భస్మాసురాస్తం వచ్చింది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూసే రోజులు వచ్చినాయి. ఇంకొక 2-2.5 ఏళ్ళు వీళ్ళే ఉంటారు. మనం భరించాలి. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు భరించక తప్పదు. అందుకే బాయిల పడుతున్నామా, బొందల పడుతున్నామా ఏ చూసుకోకుండా ఎలక్షన్ రాగానే ఆగమాగమురికి అడ్డమైన వాళ్ళకి ఓట్లేస్తే ఇదే అవుతుంది. దయచేసి నేను మా సోదరులను కూడా కోరుతా ఉన్నా, నిరాశ పడకండి. గల్లా బట్టి నిలదీసి ఖచ్చితంగా మళ్ళీ బోర్డు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. తప్పకుండా మీకోసం కొట్లాడతాం. కానీ మీరు ముందు గెలిపించిన ఎమ్మెల్యేలను మీరు అడగండి, పోయి రిప్రజెంట్ చేయండి, గట్టిగా అడగండి. వారసత్వ ఉద్యోగాలు అట్లాగే కొన్ని పేర్ల విషయంలో కూడా కొంత ఆ మారు పేర్ల విషయం కూడా ఉంది. ఇవన్నిటినీ కూడా తప్పకుండా పరిష్కారం జరగాలి అంటే మీరు మాకు అండగా నిలబడండి. మా తమ్ముడు సుమన్ నాయకత్వంలో, మా రాజిరెడ్డి గారి నాయకత్వంలో, మొత్తం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బొగ్గు గనిలో, ప్రతి డివిజన్ లో తప్పకుండా మేము గల్లమెత్తుతాం. మీరు మాతో కలిసి రండి. ఈ ప్రభుత్వం ఇవాళ ఇస్తున్న మాటలు మరి మాటలు ఇస్తున్న హామీలు చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండేట వెనకటికేవడం. రేవంత్ రెడ్డి కథ గట్లే ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట ఈ మొగోడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట. ఎట్లా చేస్తావురా అయ్యా? మరి 1 కోట్లు అంటే ఎన్ని ట్రిలియన్ డాలర్లో నీకు ఎరికేనా అని మన అసెంబ్లీలో అడిగిన నేను. 1 కోటి మందిని కోటీశ్వరులు అంటే 1 కోటి కోట్లు. 1 కోటి కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కనీసం తెలుసా రేవంత్ రెడ్డికి? ఏమి తెలియదు. నరకుడే ఏది పడుతుంది. 2500 ఇస్తా, 4000 ఇస్తా, స్కూటీ ఇస్తా, తులం బంగారం ఇస్తా, 15,000 ఇది ఇస్తా, 16,000 అది ఇస్తా, ఇష్టం వచ్చినట్టు నరికిండు. ఇలా కుర్చీలకి కూర్చున్నాడు. ఏం చేయాలనో తెలుస్తలేదు. ఏమంటాడు ఇప్పుడు? నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా బై చెప్తీవి కదా, నవంబర్లో రైతు బంధు 10,000, డిసెంబర్లో 15,000, ఏం సంగతి తమ్మి అంటే నీ లాగుల తొండలు ఇస్తా. గట్టిగా అడిగినావు అనుకో, మహిళలకు ఎప్పుడు ఇస్తావు అయ్యా 2,500 100 రోజులనే ఇస్తా అంటివి కదా మహాలక్ష్మి ఏడవాయి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడుతా. గిదే ఆయనకు తెలిసిన భాష. గుడ్లు వీకుడు, గోటీలాడు, లాగుల తొండలిడ్సుడు, నిన్నగాక మొన్న 3 నెలల పిల్లలు గంటరానుడు. ఈ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? గింత లేకి ముఖ్యమంత్రి, గింత చెండాలపు ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశంలో ఎవడు లేడు. ఇంత పెద్ద ఎత్తున దోసుకుంటున్న ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవడు లేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది నేను, రేపు మళ్ళా వస్తాయి జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తాయి.